వెల్కమ్ బ్యాక్. వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని రక్షించేందుకు అనంతపురం జిల్లాకు చెందిన కిరణ్ ఓ ఎలక్ట్రికల్ సైకిల్ను తయారు చేశాడు. విద్యార్థుల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడేలా సైకిల్ను తయారు చేశాడు. అయితే ప్రభుత్వం చేయూతనందిస్తే మరిన్ని ప్రయోగాలు చేపడతానంటున్నాడు. ఇక కిరణ్ తయారు చేసిన ఎలక్ట్రికల్ సైకిల్పై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రస్తుతం వాహనాలతో వాతావరణ కాలుష్యంతో చిక్కుకునిపోతున్న నేటి తరంలో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఎలక్ట్రికల్ సైకిల్ను తయారు చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి చిన్న వయసు నుంచి విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది ఉపయోగిస్తే వాతావరణ కాలుష్యం కూడా మనం నివారించవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరిన్ని విషయాలు ఇతని మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ ఎలక్ట్రికల్ సైకిల్ని తయారు చేయడానికి ముఖ్య కారణం ఏమి? ముఖ్య కారణం నుండి ఇది పొల్యూషన్ ఫ్రీ, కాలుష్యం అనేది ఉండదు. ప్లస్ ఈ మధ్యకాలంలో బాగా గమనిస్తున్నది ఏంటంటే ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి పెద్ద పెద్ద వెహికల్స్, బైక్స్ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళు విపరీతమైన వేగంతో రోడ్ల మీద తిరుగుతుంటే పడితే ప్రమాదాలు బాధపడాల్సింది పెద్దవాళ్ళే. ఏదైనా ప్రమాదం అనుకొని జరిగితే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అర్హత కూడా ఉండదు, ఆ ఏజ్ కాదు వాళ్ళది. సో అటువంటి వాళ్ళ కోసం ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇవి లో స్పీడ్ అండి, 25 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తాయి. అలాంటి తక్కువ స్పీడ్తో వెళ్తే ప్రమాదాల భయం కూడా ఉండదు. సో ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే సో పిల్లలు బాగుంటారు, వాళ్ళు కాలేజీకి వెళ్ళి రావచ్చు. మొత్తం మీద దీనికి మీరు తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది? దీంట్లో ఏమేమి వాడారు? ఇందులో ఒక 2 బ్యాటరీస్ వాడానండి, 24 వోల్ట్స్ 2 బ్యాటరీస్ వాడాను. 250 వాట్ మోటార్ అనమాట, బ్రష్డ్ మోటార్. ఇది చౌకైనదే. కంపెనీ BLDC మోటార్స్తో పోలిస్తే ఇవి చౌకైనవి అనమాట. అంతా మొత్తం 11,000-12,000 మధ్యలో అయిందండి ఖర్చు దీనికి, సైకిల్ కాకుండా. సో కొత్త సైకిల్ తీసుకొని చేసుకున్నా కూడా 16,000-18,000 లోపే అయిపోతుంది. ఇది ఒక మామూలుగా ఛార్జింగ్ చేసుకుంటే 40 కిలోమీటర్ల దాకా వెళ్ళొచ్చు దీని మీద. అసలు టౌన్లో తిరిగే వాళ్ళు ఎవరైనా సరే, పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి హ్యాపీగా సరిపోతుంది. ఇలాంటి సైకిల్స్ బాగా ఉపయోగకరం. మీరు గతంలో కూడా ఈ ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేయడం కూడా జరిగింది. మొత్తం మీద ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వ పరంగా కావచ్చు, మీరు ఏమైతే మీకు, ఎందుకంటే రాబోయే తరానికి కానీ ఇప్పుడు ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోతున్న తరుణంలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో ఈ పొల్యూషన్ గురించి బాగా కొద్దిగా అవేర్నెస్ కూడా ప్రజల్లో వస్తుందండి. సో ఒట్టి అవేర్నెస్ రావడం కాదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. మనం కూడా ప్రతిదానికి ఇలాంటి పెద్దవాళ్ళు వాడడం బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా ప్రోత్సహిస్తే కాలుష్యం చేతనైనంత వరకు గవర్నమెంట్ కూడా చేయాలి, ప్రోత్సహించాలి, ప్రజలు కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే ప్రజలు ముందుకు వస్తేనే గవర్నమెంట్ ఏదైనా చేయగలదు. సో ప్రజలు వాడడం మొదలు పెడితే బాగా ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ. గతంలో నేను ఒక 5 ఏళ్ల క్రితం సోలార్ బైక్ ఒకటి చేశాను. అది టీవీల్లోను, పేపర్లో, వార్తల్లో వచ్చింది కూడా. సో అప్పుడంతా చూశారు, బాగుంది అనుకున్నారు, కానీ ఎవరు ముందుకు రాలే చేయించుకోవడానికి. సో నాలాంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద చాలామంది ఉన్నారు, ఇలాంటివి చేసి ఇవ్వగలిగే వాళ్ళు, ఔత్సాహికులు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ప్రజలు ప్రోత్సహించాలి. ప్రజలు ప్రోత్సహించడం మొదలు పెడితే తర్వాత ప్రభుత్వం అదే వస్తుంది. ఎలక్ట్రికల్ సైకిల్ గురించి ఇక్కడ తయారు చేస్తున్న వ్యక్తి కానీ ఈ సైకిల్ని వాడటం వల్ల పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా మనకు తగ్గుతుంది. అందులో ముఖ్యంగా చిన్న ఫ్యామిలీల నుంచి పెద్ద వరకు ఈ సైకిల్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే బైక్స్ అటువంటివి వాడాలంటే చాలామందికి అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఇటు గవర్నమెంట్ కానీ మొత్తం ప్రజలు కానీ ముందుకు వస్తే రాబోయే కాలానికి మంచి భవిష్యత్తును అందించవచ్చు. అందులోనూ ముఖ్యంగా ఈ సైకిల్ వల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు అని చెప్పేసి వీరు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాక నాయుడు, భారత్ టుడే, అనంతపురం జిల్లా.